హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణ. ఇప్పుడు మనం ఉన్నాం ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ లోని సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో. ఈ రోజు బ్యూటిఫుల్ నక్షీ వర్క్ యాంటిక్ స్టైల్ వడ్డానాల కలెక్షన్ ని మనం చూడబోతున్నామండి. కలెక్షన్ లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ చేసి 8818881193 అనే నెంబర్ కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ని వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. ఈ వడ్డానం మనకి పికాక్ అండ్ అలానే లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ కాంబినేషన్ వచ్చిందండి. సో అటు ఇటు కూడా మనకి అమ్మవారి డిజైన్ అండ్ పికాక్ డిజైన్ రెండింటిని ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. సెంటర్ లో మనకి బిగ్ సైజ్ పికాక్ డిజైన్స్ వచ్చి వాటి పైన మనకి ఎమరాల్డ్ ని తీసుకున్నారండి. అండ్ కిందంతా కూడా హ్యాంగింగ్స్ లో మనకి చిన్న ఎమరాల్డ్ అండ్ పర్ల్స్ వచ్చాయి. సెంటర్ లో బిగ్ సైజ్ పర్ల్ డ్రాప్ ని తీసుకున్నారు. సో చాలా అందంగా కలగా ఉందండి వడ్డానం. మనకు అటు ఇటు కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ తోటి. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దామండి వడ్డానాన్ని. స్టార్టింగ్ ఇలా మనకి పికాక్ డిజైన్ తీసుకున్నారండి. ఇక్కడ అంతా కూడా యాంటిక్ స్టైల్ బ్లాక్ పాలిష్ ని మనం చూడొచ్చు. పైనేమో ఇలా లీవ్ డిజైన్ వచ్చింది. ఆ తర్వాత మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. సో అటు ఇటు కూడా చిన్న ఎమరాల్డ్స్ వచ్చాయి. కింద మళ్ళీ ఇంకొక చిన్న పికాక్ డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనకి హ్యాంగింగ్స్ లో ఒక ఎమరాల్డ్ బీట్ చిన్నది, వాటిల్లో ఇంకా చిన్న పర్ల్ బీడ్స్ ని ఇలా హ్యాంగింగ్స్ లో తీసుకున్నారండి. వడ్డానం అంతా కూడా మనకి ఇవే హ్యాంగింగ్స్ వస్తాయండి కింద ఇలాగా. అండ్ పైన వచ్చేసి మనకి అమ్మవారి డిజైన్ తర్వాత మళ్ళీ ఇలా పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి. మనకి ఇలా రెండు పికాక్ డిజైన్స్ ని కంబైన్ చేసి చాలా అందంగా తీసుకున్నారు డిజైన్. సో పైనేమో మనకి లీఫ్ వచ్చింది, కింద పికాక్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ మనకి సేమ్ అండి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే పైన కింద కూడా ఇలా లీఫ్ డిజైన్స్ వచ్చాయి. అటు ఇటు కూడా ఎమరాల్డ్స్ ని తీసుకున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ అండి ఇలా రెండు పికాక్ డిజైన్స్ ని కంబైన్ చేసి ఇలా బిగ్ సైజ్ మనకి బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందండి. కింద మనకు ఒక చిన్న పికాక్ అండ్ ఆ తర్వాత ఎలిఫెంట్ డిజైన్ ని తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి. పైన ఇలా లీవ్ డిజైన్, కింద ఏమో ఇలా పికాక్ డిజైన్ వచ్చిందండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ ని చూద్దాం. సో సెంటర్ పార్ట్ లో మనకి ఇలా పైన ఒక ఎమరాల్డ్ తీసుకున్నారండి. అటు ఇటు మనకి ఇలా లీవ్స్ వచ్చాయి. కింద మనకి ఇదంతా కూడా ఇలా చిన్న లీవ్స్ ని అటు ఇటు తీసుకున్నారండి. మనకి పైన డ్రాప్ షేప్ లో ఇలా బిగ్ సైజ్ ఎమరాల్డ్ వచ్చిందండి. చాలా గ్రాండ్ గా ఉంది, అందంగా ఉంది. కింద మనకి ఇలా రెండు పికాక్ డిజైన్స్ వచ్చాయి. వాటి కింద ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. వాటి కింద మళ్ళీ ఇలా లీవ్ డిజైన్ లాగా వచ్చిందండి. అండ్ ఇక్కడ సెంటర్ లో మాత్రం ఒక బిగ్ సైజ్ లో పర్ల్ డ్రాప్ వచ్చింది. వాటిల్లో చిన్న ఎమరాల్డ్ బీడ్స్ ని తీసుకున్నారు. సో ఇటు సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి. మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్, పైన లీఫ్ అండ్ కింద పికాక్ డిజైన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇలా రెండు పికాక్ డిజైన్స్ ని కంబైన్ చేసి ఒక బిగ్ సైజ్ డిజైన్, మళ్ళీ మనకి అమ్మవారి డిజైన్ అండ్ పికాక్ డిజైన్, మళ్ళీ అమ్మవారి డిజైన్ అండ్ పికాక్ డిజైన్ ఆల్టర్నేటివ్ గా వచ్చింది. గ్రాస్ వెయిట్ 140.5 గ్రాములు అండి, 140.5 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 132 గ్రాములు, 132 గ్రామ్స్. అందమైన రామ్ పరివార్ వడ్డానాన్ని ఇప్పుడు మనం చూస్తున్నామండి. చాలా అందంగా ఉంది, డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిందండి. సో అటు ఇటు కూడా మనకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిజైన్స్ ని తీసుకున్నారండి. మధ్యలో మనకి రామ్ పరివార్ డిజైన్ వచ్చింది. అసలు రామ్ పరివార్ గ్రాండ్యూర్ కూడా డిజైన్ కి మనకి పైన కింద కూడా చక్కటి ఒక ఆర్చ్ డిజైన్ అది తీసుకుని చాలా అందంగా ఇచ్చారండి. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. సో పైన కింద కూడా ఇలా మనకి పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి స్టార్టింగ్. ఆ తర్వాత ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిజైన్ మనం చూడొచ్చు. సో చేతిలో అలా దండలు పట్టుకుని ఉన్న డిజైన్ ఉంది. పైన మనకి ఇలా చక్కటి ఆర్చ్ వచ్చింది. మధ్యలో ఇలా పర్ల్ బీడ్స్ ఇచ్చారు. కిందేమో మనకి ఇలా ఒక పించం డిజైన్ వచ్చిందండి. పైన మనకి పికాక్ ని చూడొచ్చు. పికాక్ కింద ఇలా పించం డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పగడం వచ్చిందండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ సేమ్ డిజైన్ అండి. ఇలా పికాక్ మీద మనకి చక్కగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నించున్నటువంటి డిజైన్, పైన మనకి ఆర్చ్, ఇక్కడేమో ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయండి. సో స్టార్టింగ్ మనకి ఇక్కడ పర్ల్స్ వచ్చాయి కదా, ఇక్కడేమో ఎమరాల్డ్స్ తీసుకున్నారు. ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి పర్ల్ అండ్ ఎమరాల్డ్ మారుతూ ఉందండి. మిగతా ఈ డిజైన్ అంతా కూడా సేమ్ అండి. ఇలా పికాక్ డిజైన్, వాటి మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిజైన్ వచ్చింది. అండ్ కింద అంతా కూడా ఇలా మనకి బిగ్ సైజ్ లో ఎమరాల్డ్ బీడ్స్ వచ్చి వాటిల్లో ఏమో చిన్న పర్ల్ బీడ్స్ ని తీసుకున్నారండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ ని చూద్దాం. సో సెంటర్ పార్ట్ లో మనకి ఇక్కడ రామ్ పరివార్ డిజైన్ ని తీసుకున్నారండి. చాలా కలగా ఉందండి డిజైన్. మనకి రాముడు, సీత, లక్ష్మణుడు, కింద హనుమంతుడితో బ్యూటిఫుల్ డిజైన్ అండి. అసలు ఆ కళ, జీవకళ అలా ఉట్టి పడుతూ ఉంది. అండ్ అటు ఇటు కూడా రెండు అందమైన పికాక్ డిజైన్స్. అండ్ కిందంతా కూడా మనకి ఈ స్టాండ్ అంతా కూడా చాలా చక్కగా రూబీ పోటా స్టోన్ తో వచ్చిందండి. పైన మనకి గ్రాండ్ ఆర్చ్ డిజైన్ తీసుకున్నారండి. వాటిల్లో ఇలా చిన్న చిన్న లీవ్స్, చిన్న పికాక్స్ అలా తీసుకున్నారు. ఇక్కడేమో మనకి పర్ల్స్ వచ్చాయి. వాటి మీద ఎమరాల్డ్ ని తీసుకున్నారండి. సెంటర్ లో అంతా ఎమరాల్డ్ బీడ్స్ హ్యాంగింగ్స్ లో వచ్చాయి. అటు ఇటు కూడా పర్ల్స్ ని తీసుకున్నారు. సో ఇటు సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి. ఇలా పికాక్, వాటి మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిజైన్, పైన ఏమో ఇలా ఆర్చ్ లాగా వచ్చిందండి. సో కిందంతా కూడా ఎమరాల్డ్ అండ్ పర్ల్స్, ఇక్కడంతా కూడా ఇలా పగడాలు వచ్చాయి. అండ్ లాస్ట్ లో మనకి రెండు పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు. గ్రాస్ వెయిట్ 138 గ్రాములు అండి, 138 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 120.5 గ్రాములు, 120.5 గ్రామ్స్. వన్ మోర్ బ్యూటిఫుల్ వడ్డానం అండి.
మనకి ఫ్లవర్ వాస్ డిజైన్, పికాక్ అండ్ అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారు. సో దీంట్లో కూడా మనకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిజైన్ వచ్చిందండి. అండ్ మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది. అండ్ హ్యాంగింగ్స్ అంతా కూడా ఎమరాల్డ్ అండ్ పర్ల్స్ వచ్చాయి. సో చాలా అందమైన కాన్సెప్ట్ని తీసుకున్నారండి ఈ వడ్డానంలో. అంటే మనకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అండ్ వాళ్ళిద్దరి మీద మనకి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. చక్కగా అమ్మవారు అలా ఆశీర్వదిస్తున్నట్టు బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం. సో ఇలా మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ తీసుకున్నారండి. కింద ఏమో ఇలా మనకి పికాక్ డిజైన్ని తీసుకున్నారు. ఇదిగోండి ఇలా చిన్న పికాక్ డిజైన్ మనకి ఇక్కడ పింఛమది లీఫ్ డిజైన్ లాగా వచ్చింది. ఇక్కడ అంతా కూడా చిన్న పికాక్ డిజైన్ని తీసుకున్నారు. పైనంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ వచ్చాయండి. అమ్మవారి మీద మనకి ఇలా ఆర్చ్ లాగా వచ్చింది. పైనంతా కూడా చిన్న గోల్డ్ బాల్స్ ని తీసుకున్నారండి. సో ఈ రెండు అమ్మవారి డిజైన్స్ తర్వాత మనకి ఇలా అందమైన పికాక్ డిజైన్ వచ్చిందండి. సో పికాక్ మీద కూడా మనకి ఇంకొక చక్కటి ఆర్చ్ లాగా పైనంతా కూడా లీఫ్ డిజైన్స్ వచ్చాయి. కిందంతా కూడా ఇలా పికాక్స్ ని తీసుకున్నారు. ఈ పికాక్ తర్వాత మనకి ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్ వాస్ డిజైన్ వచ్చిందండి. ఈ ఫ్లవర్ వాస్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ మధ్యలో ఎమరాల్డ్ బీట్ తో వచ్చింది. కిందేమో ఇలా పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిజైన్ ని తీసుకున్నారండి. వీళ్ళిద్దరి మధ్యలో మనకి ఎమరాల్డ్ వచ్చి ఆ ఎమరాల్డ్ చుట్టూతా పర్ల్స్ ని తీసుకున్నారు. పైన ఏమో మనకి లీఫ్ డిజైన్స్ వచ్చాయి. కిందంతా కూడా సేమ్ అండి ఇలా పికాక్స్ వచ్చాయి. అండ్ ఇద్దరి మధ్యలో మనకి ఎమరాల్డ్ ఉంది కదండి. ఎమరాల్డ్ మీద మనకి చిన్న సైజ్ లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది. సో అమ్మవారి మీద కూడా ఇలా మనకి ఫిక్స్డ్ పర్ల్స్ వచ్చాయి. అండ్ వాటి కిందంతా కూడా ఇలా చిన్న పర్ల్ బీడ్స్ ని తీసుకున్నారండి. సో ఆ తర్వాత కూడా మళ్ళీ సేమ్ అండి మనకి ఇలా ఫ్లవర్ వాస్ డిజైన్ పైన ఫ్లవర్ డిజైన్ తోటి మధ్యలో ఎమరాల్డ్ తో వచ్చింది. కింద మళ్ళీ పికాక్ డిజైన్ ని తీసుకున్నారండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ ని చూద్దాం. సో సెంటర్ పార్ట్ లో మనకి చక్కగా ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి. కింద అటు ఇటు కూడా ఫిక్స్డ్ పర్ల్స్ వచ్చాయి. వాటి కింద ఇలా ఫ్లోరల్ డిజైన్ మధ్యలో ఎమరాల్డ్ బీట్ తో వచ్చిందండి. సో అమ్మవారి డిజైన్ పైన కూడా ఇలా ఈ డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో, మనకి చాలా అందంగా ఉందండి. పైన అంతా కూడా ఇలా పర్ల్స్, ఈవెన్ మధ్యలో కూడా పర్ల్స్ వచ్చాయి. అండ్ వాటి మీద అటు ఇటు కూడా మనకి ఇలా లీవ్ డిజైన్స్ లాగా తీసుకున్నారు. పక్కనే ఇలా బిగ్ సైజ్ లో ఫ్లవర్ వాస్ డిజైన్స్ వచ్చాయి. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి. సేమ్ మళ్ళీ మనకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిజైన్ మధ్యలో ఎమరాల్డ్ చుట్టూ పర్ల్స్ అండ్ పైన మనకి ఇలా చిన్న సైజ్ లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ పక్కనే లీవ్ డిజైన్స్, ఇక్కడ పైన అంతా కూడా పర్ల్స్ అండ్ ఆ తర్వాత ఫ్లవర్ వాస్ డిజైన్ పికాక్ అండ్ ఇటు సైడ్ మళ్ళీ రెండు అమ్మవారి డిజైన్స్ ని తీసుకున్నారు. గ్రాస్ వెయిట్ 135 గ్రాములు అండి, 135 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 110 గ్రాములు, 110 గ్రామ్స్. ఈ బ్యూటిఫుల్ వడ్డానంలో మనకి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి. సో అటు ఇటు కూడా మనకి పికాక్ డిజైన్స్ అండ్ అలానే ఎమరాల్డ్స్ ని తీసుకున్నారు. అండ్ కిందంతా కూడా మనకి చిన్న మ్యాంగో డిజైన్స్ వచ్చాయి. వాటి కింద హ్యాంగింగ్స్ లో ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ ని తీసుకున్నారు. బ్యూటిఫుల్ గా ఉందండి వడ్డానం. అంటే మనకి కంప్లీట్లీ అటు ఇటు పికాక్స్ ని తీసుకుని మధ్యలో సెంటర్ లో మనకి చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది. ఇప్పుడు డీటెయిల్ గా చూసేద్దాం. స్టార్టింగ్లో మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. సో అటు ఇటు కూడా మనకి చక్కగా రెండు స్తంభం డిజైన్ పైన కింద కూడా మ్యాంగో డిజైన్స్ని తీసుకున్నారండి. ఆ తర్వాత మనకి ఇక్కడ చక్కటి పికాక్ డిజైన్ వచ్చిందండి. పికాక్ కింద కూడా రెండు మ్యాంగో డిజైన్స్ని తీసుకున్నారు. పికాక్ మీద అంతా కూడా ఇలా లీవ్ డిజైన్స్ వచ్చాయి. సో ఈ పికాక్ డిజైన్ తర్వాత మనకి ఇక్కడ ఎమరాల్డ్ తీసుకున్నారండి. ఎమరాల్డ్ చుట్టూతా ఇలా పర్ల్స్ వచ్చాయి. సో పైన కూడా చూడండి మనకి ఎంత అందంగా ఉందో ఈ డిజైన్. ఇలా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ వచ్చాయి. వాటి మీద ఇలా పర్ల్స్ని తీసుకున్నారు. అండ్ కింద మళ్ళీ రెండు మ్యాంగో డిజైన్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ ఒక పికాక్ డిజైన్ తీసుకున్నారు. మళ్ళీ మనకి ఎమరాల్డ్ అండ్ పికాక్ డిజైన్ ఇలా వచ్చిందండి. సో ఇలా రెండు పికాక్ డిజైన్స్ మధ్యలో మనకి ఎమరాల్డ్ తీసుకున్నారు. సో పైన కూడా సేమ్ డిజైన్ అండి. ఇక్కడ అంతా కూడా గోల్డ్ బాల్స్, వాటి మీద ఇలా పర్ల్స్ వచ్చాయి. అండ్ కిందంతా కూడా ఇలా మ్యాంగో డిజైన్స్ తీసుకుని వాటి కింద హ్యాంగింగ్స్ లో పైన కింద పర్ల్స్ మధ్యలో ఎమరాల్డ్స్ ని తీసుకున్నారండి. సో ఈ పికాక్ డిజైన్ పైన కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ ని తీసుకున్నారండి. చాలా డిఫరెంట్ గా బ్యూటిఫుల్ గా ఈ ఫ్లవర్ డిజైన్ అన్నది ఉంది. ఎందుకంటే మనకి మధ్యలో ఎమరాల్డ్ బీట్ తీసుకున్నారు ఫిక్స్డ్ గా. అండ్ అటు ఇటు మనకి చక్కటి ఆ బ్లాక్ పాలిష్ తో వచ్చింది ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా. ఇప్పుడు సెంటర్ పార్ట్ ని చూద్దామండి. సో సెంటర్ పార్ట్ లో మనకి అటు ఇటు కూడా రెండు పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. వాటి మధ్యలో ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది. కిందంతా కూడా చుట్టూ మనకి ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి. వాటి కింద లీవ్ డిజైన్స్ తీసుకున్నారండి. వాటి కింద మళ్ళీ ఇలా ఇంకొక బ్యూటిఫుల్ అండ్ అందమైన ఫ్లవర్ డిజైన్ మధ్యలో ఎమరాల్డ్ బీట్ తో వచ్చింది. కింద హ్యాంగింగ్స్ అంతా సేమ్ అండి. అండ్ అమ్మవారి మీద కూడా ఈ డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. అండ్ వాటి మీద మనకి పర్ల్స్ వచ్చాయండి. ఇటు సైడ్ కూడా సేమ్ డిజైన్ మనం చూడొచ్చండి. ఇక్కడంతా కూడా రెండు పికాక్ డిజైన్స్. అంత తర్వాత మళ్ళీ మనకు ఒక ఎమరాల్డ్ అండ్ పికాక్ డిజైన్ రెండింటిని ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. ఇక్కడ మళ్ళీ ఒక పికాక్ అండ్ ఆ తర్వాత అమ్మవారి డిజైన్ వచ్చింది. గ్రాస్ వెయిట్ 145 గ్రాములు అండి, 145 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 113 గ్రాములు, 113 గ్రామ్స్. చూసారు కదండి ఏఎస్ రావు నగర్ బ్రాంచ్
సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలోని అందమైన నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ వడ్డానాల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఎటువంటి కలెక్షన్స్ ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి అందమైన కలెక్షన్స్ ని మనం ఇంకా ఎన్నో చూడొచ్చండి. రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది. 8881881193 అనే నెంబర్ మీద వాట్సాప్ వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటికి మీరు ఉన్న ప్లేసెస్ కి షిప్పింగ్ చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ని వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మళ్ళీ మీట్ అవుతాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.